ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. సీతారాములు అయోధ్య నుండి వనవాసానికి బయలుదేరే నాటికి వాళ్ళ వయసులు ఎంతెంత, ఈ వివరాలు పూర్తిగా మీకు తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీలో ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే అంశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్పందన నా శ్రమను మరిపింపచేస్తుంది, మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళితే, దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాడు. కానీ కైక అడ్డుకుంది. దానివల్ల శ్రీరాముడికి జరగవలసినటువంటి పట్టాభిషేక కార్యక్రమం ఆగిపోయింది. ఆగిపోవడమే కాకుండా కైక విధించినటువంటి షరతు మేరకు శ్రీరాముడు వనవాసానికి బయలుదేరవలసి వచ్చింది. ఆయనతో పాటు ఆయన భార్య సీతాదేవి, తమ్ముడు లక్ష్మణుడు కూడా వచ్చాడు. సీతారామ లక్ష్మణులు అయోధ్య నుంచి వనవాసానికి బయలుదేరే నాటికి వాళ్ళ వయస్సులు ఎంత, ఇది మనం ఈ వీడియోలో చర్చించుకునేటువంటి అంశం. దీనికి సంబంధించినటువంటి సమాధానం మనకు దొరకాలి అంటే అరణ్యకాండ 47వ సర్గలోకి వెళ్ళాలి. సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో పంచవటిలో ఉండగా సీతాదేవి ఒంటరిగా ఉండటాన్ని గమనించినటువంటి రావణుడు ఆమెను అపహరించడానికి పరివ్రాజక వేషంలో ఆ ఆశ్రమం దగ్గరికి, అంటే ఆ కుటీరం దగ్గరికి వచ్చాడు. పరివ్రాజకుడు అంటే ముని. ఆ ముని వేషంలో వచ్చినటువంటి రావణుణ్ణి నిజంగా మునే అనుకుని సీతాదేవి అతిథి దేవోభవ అనేటువంటి ఒక ధర్మం ప్రకారం అతడికి ఆతిథ్యం ఇచ్చింది, అర్ఘ్యపాధ్యాదులు ఇచ్చింది, కూర్చోటానికి ఆసనాన్ని ఇచ్చింది. స్వామి, మీరు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లయితే ఈలోగా నా భర్త మరతి వస్తారు, వాళ్ళు వచ్చేటప్పుడు మధురమైనటువంటి ఫలాలు తీసుకుని వస్తారు, వాటిని కూడా మీరు ఆరగించవచ్చును అన్నది. అప్పుడు రావణుడు ఏమీ తెలియనట్లుగా సీతాదేవిని ఒక ప్రశ్న వేశాడు. అమ్మాయి, నువ్వు ఎవరు? సుకుమారిలా ఉన్నావు, రాజకుమార్తెలా కనిపిస్తున్నావు, ఒంటరిగా ఈ భయంకరమైనటువంటి అడవిలో ఎందుకు ఉండవలసి వచ్చింది అని. అప్పుడు సీతాదేవి తన జన్మ వృత్తాంతం దగ్గర నుండి ప్రస్తుతం వనవాసంలో తాను ఉన్నటువంటి స్థితి వరకు మొత్తం అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చింది. ఆ చెప్పే క్రమంలోనే మమ భర్త మహాతేజ వయస 25 18 వర్షాణి మమ జన్మని గణ్యతే. పట్టాభిషేకానికి ఆటంకం కలిగే నాటికి నా భర్త శ్రీరామచంద్రుడికి 25 సంవత్సరాల వయసు, నాకు 18 సంవత్సరాల వయసు అని చెప్పింది. సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా వనవాసానికి బయలుదేరి వచ్చాడు కదా వాళ్లకు సహాయంగా. లక్ష్మణుడు శ్రీరాముడి కంటే వయసులో ఒకరోజే చిన్నవాడు కాబట్టి లక్ష్మణుడికి కూడా వనవాసానికి వచ్చే సమయానికి వయసు 25 సంవత్సరాలే. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది శ్రీరాముడి కంటే సీతాదేవి వయసులో పెద్దది అని చెబుతుంటారు. ఆ మాట ఎందుకు పుట్టిందో, ఎక్కడ పుట్టిందో, ఎవరు పుట్టించారో తెలియదు. కానీ వాల్మీకి మహర్షి మాత్రం తన రామాయణంలో చాలా స్పష్టంగా చెప్పాడు, శ్రీరాముడి కంటే సీతాదేవి 7 సంవత్సరాలు చిన్నది అని. సరే, మరో కొత్త అంశం దగ్గరకు వద్దాం. రావణుడి చేత అపహరింపబడే నాటికి సీతాదేవి వయస్సు ఎంత? ఈ ఆసక్తికర అంశాలు వివరిస్తూ 58వ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.